నేను ఇప్పుడు ఇంట్లో ఇది చూసుకుంటున్నా కాబట్టి మా ఆయన బయటకు పోయి పని చేస్తాడు. మా ఆయన కూడా నేను చేయడం ఆయన ఏంది గొప్ప అని హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జల్సా ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు అని అంటారు కదా. నాకు కొంచెం జలుబు అయ్యి నిన్న ఒక్క రోజు కొంచెం రెస్ట్ తీసుకున్నా. ఆడికి కొన్ని చాలా పనులు చేసినాను, సర్దినాను, కానీ పూర్తిగా మాత్రం రెస్ట్ తీసుకోలేను. అయితే ఇప్పుడు మా ఇల్లు ఎట్లయిందో ఒకసారి చూడండి. మీకు చూపిస్తే ఇప్పుడు కూడా ఇంకా వాయిస్ అట్లనే ఉంది. కొంచెం లైట్ గా ఫీవర్, కోల్డ్ వచ్చింది. దానికోసం నేను కొంచెం రెస్ట్ తీసుకొని ఉంటాను అంతే. అది కూడా ప్రాపర్ గా స్లీప్ పోలేను, ఎందుకంటే వాళ్ళు పండుకొని ఇవ్వలేరు. మా పిల్లలు కూడా నేనేం పండుకోలేను. కాకపోతే నార్మల్ గా నేను కొంచెం రెస్ట్ తీసుకున్నందుకు. ఇద్దరు పిల్లలు ఉంటే ఇల్లు ఎట్లుంటది, ఇద్దరు కాదు ముగ్గురు, మా ఆయనతో కలిపి ముగ్గురు పిల్లలు ఉంటే ఇల్లు ఎట్లుంటది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మెయిన్ ఫస్ట్ మా బాల్కనీ ఎట్లయింది చూపిస్తాను చూడండి. ఒకటే రోజుకి నేను ఒక 2 days చేయకుండా కూడా లేను, నిన్న కూడా చేయకుండా నేను లేను. ఆడికి ఇప్పుడు చాయ్ తోటి అయితే స్టార్ట్ చేసిన. కనీసం చాయ్ పెట్టుకోవడానికి కూడా గిన్నె లేదు. తోముకొని గ్లాసులు కూడా తోముకొని మరి నేను చాయ్ పెట్టుకున్నాను, ఎందుకంటే చాయ్ తాగేది మాత్రం పని కాదు ఏ లేడీస్ కైనా. ఒకసారి అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చూపిస్తా. ఈ వీడియో ఏంటంటే ఒక్క రోజు ఇంట్లో ఉండే లేడీస్, తల్లి అయినా ఒక్క నిమిషం ఇప్పుడు నేను ఇది చేస్తూనే ఉన్నా. మా ఆయన జర్ర రెస్ట్ తీసుకునేసరికి ఇట్లుంది పరిస్థితి. ఈ పరిస్థితిలో నేను ఒక రోజు చేయనందుకు మా ఇల్లు ఎట్లా తయారైందో నేను చూపిస్తాను. మా ఆయన ఏం చేస్తావే అంటే ఈరోజు అని అర్థమైందా బా నేను ఇంట్లో ఏం చేస్తాను పట్టుకోలేక పోతుండు. చాయ్ పెట్టి అంటే కూడా టైం అయితే 10:30 అవుతుంది. మేము ఇప్పుడు చాయ్ తాగుతున్నాం. అసలు ఏం స్టార్ట్ చేయని వరకు ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అది ఇగో ఈ పిల్లలతోటి జర్ర సేపట్లో అంగం పెట్టుకున్నట్టుంది. చూడండి ఎట్లా చేసింది. ఒక్క నిమిషం ఇట్లా గ్యాప్ ఇచ్చే లోపల ఇట్లా తయారు చేస్తున్నారు నా ఇల్లుని. సరే ఒకసారి బాల్కనీ ఇద్దాం. ఫస్ట్ బాల్కనీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదైతే క్లియర్ గానే ఉంది. ఇది కనీసం ఇప్పుడు ఆ బట్టలు కూడా నేను 2 రోజులు అయింది పిండాక. ఇట్లా అయింది ఇల్లు. చెప్పు బావా. మా ఆయన చేస్తాడంటే ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నీకు సరదైంది, జ్వరం వచ్చింది కదా అని చెప్పి అన్నాడు. మా ఆయన మొత్తం క్లీన్ చేస్తా, నీకు ఎందుకు బెటా, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసిస్తా, నువ్వు ఏం చేయకు, కుర్చీ వేసుకొని కూర్చో, పిల్లలను పట్టుకో అన్నాడు. రోజు ఏం చేస్తావు, రెస్ట్ తీసుకో అన్నాడు. అందుకనే నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటా, మొత్తం పని మా ఆయనే చేస్తాడు. ఇప్పుడు బాల్కనీ చూసిన ఇప్పుడే అన్నం అట్లా చల్లేసింది. ఇట్లుంది. ఇద్దరు పిల్లలు ఉన్న ఇల్లు. ఇది వంట బండనా లేకపోతే ఇగో దువ్వెన వచ్చి ఇండే పడ్డది. మసి బట్ట ఇగో ఆంటీ వాళ్ళు పూరీలు ఇచ్చింది. ఇగో తిని కూడా ఇస్తరాకులు ఇట్లనే వేసిండ్రు. అసలు ఇగో నిన్న అన్నము నేను వంట చేసినాక కూడా వాళ్ళు బిర్యానీ తెచ్చుకొని తిన్నుండే. నేను ఇక తెచ్చినందుకు వేస్ట్ అవుతాయని చెప్పి నేను తిన్నా. ఇగో ఇట్లుంది. ఇది చెత్త కూడా. ఇగో మా చిన్న ఇది మొత్తం ఇట్లా ఇట్లుంది ఇల్లు పరిస్థితి. ఇంట్లో ఆడవాళ్ళు పని చేయకపోతే ఈ విధంగా ఇల్లు తయారవుతుంది. మా ఆయన ఇంకొకసారి ఏం చేస్తున్నావు అని అంటావా బా? నిజం చెప్పు, నేను నిజంగా చేస్తానా చేయనా? నేను సర్దుతూనే ఉన్నా, అయినా కానీ ఈ అవతారం అయింది. ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు అని అనే వాళ్ళకి ఒకసారి చూడండి ఏం చేస్తారో. 2 రోజుల నుంచి బట్టలు అట్లనే ఉన్నాయి, బాసలు అట్లనే ఉన్నాయి. మా ఆయన చేస్తాన్నాక నాకు టెన్షన్ లేదు. ఆయన చెయ్యడు కానీ, ఆయనకు రాదు కానీ నేనే చేసుకో. ఇట్లుంది ఈ ఇల్లు. ఇప్పుడు ఇది చాయ్ తాగి ఈ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుందో. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. నాకు ఆ పిల్ల ఏం చేస్తుందో తెలవాలి కదా. అగో సుషీంద్ర, ఎట్లా చూడు, నీ పని చేస్తా మమ్మీ నేను అన్నట్టు అన్ని. ఆమెకు డస్ట్ ఓబీసీ అంటారు కదా, అంటే డస్ట్ పడదు, అది కదా డస్ట్ అంటే అదే ఓడిసి ఏమో అంటారు కదా. ఓసిడి అట్లా ఏం కాదు. ప్రతి ఒక్కరు ఇల్లు నీట్ గా పెట్టుకుంటేనే పిల్లలే బాగుంటారు. ఓసిడి ప్రాబ్లం ఉంది ఆమెకు, అందుకే పడప్పుడు నీట్ పెట్టుకుంటది.
కానీ ఇప్పుడు ఎట్లా అయింది మరి? అయిపోతే అవక్కయ్యావా టైడ్ వాడు. ఎప్పుడు అట్లనే చేశాడు. సరే ఇప్పుడు మా ఆయన హెల్ప్ చేస్తాడు, నేను కావాలంటే కూడా వీడియో ప్రూఫ్ ఏం ప్రూఫ్? ఇగో వీళ్ళని పట్టుకొని. కానీ ఇప్పుడు ఈ చాయ్ తాగినాక నేను ఈ పని స్టార్ట్ చేస్తా. ఎన్ని గంటలు పడుతుందో చూద్దాం. నేను తొందరనే చేస్తా, కానీ ఈ సర్ది వల్ల చేయలేకపోతున్నా. చూద్దాం ఎట్లా అవుతుందో. ఆవిరి పట్టుకోమాలా జెండ్ బామేష్ జింద తీసి మళ్ళీ అయ్యో దా బా. మా అసలే మమ్మీ ఏమేంటి బిట్టు ఇంకా మా పెద్ద పాప లేదు, ఆమె అయితే ఇక చెడుగు. ఆమె ఎంత సెల్ఫ్ బియ్యం సంచులు అన్ని ఎక్కుతుంది. ఆఫ్ కేవరా చాయ్ తాగినాక మళ్ళీ ఆన్ చేస్తాం. కటింగ్ మంచిది కాదన్నది ఇట్లా. బావా ఒక మంచి ఫోజ్ ఇవ్వవా? అన్ని దులిపిస్తున్నా, పనిలో పని. అది శివరాత్రి కూడా ఉంది కదా, అన్ని దులిపిస్తున్నా. మా ఆయన దొరికిండే ఈరోజు, ఫుల్గా వాడేసుకోవాలి. దులుపుతుంటే ఎంత ఆనందం వచ్చని చూపిస్తారు చూడండి. ఇక శివరాత్రికి ఇట్లా వస్తుంది, అట్లనే ఇల్లు మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేస్తున్నా. ఇది ఒక పని పెట్టింది నాకు, ఇంటికాడ రెస్ట్ తీసుకుందామంటే. ఇదంతా చెత్త, ఇదంతా పనికిరాని చెత్త, పడేసాలి ఇవన్నీ. మొత్తం పైన చెత్త చెత్త ఉండే, క్లీన్ చేసి మంచిగా నీట్గా సెట్ చేసిన. ఇట్లా మంచిగా నీట్గా అయిపోయింది. ఈ ఫ్యాన్లో కూడా క్లీన్ చేసేది ఉంది. ఇక్కడ మొత్తం మంచిగా చెత్త ఉండే, మొత్తం తీసేసి క్లీన్గా సెట్ చేసేసిన. ఇదంతా చెత్త పడేయాలి. ఇదంతా ఇంత నా పని ఉంటుంది. నమ్మేదో చేసి ఉంటానే, నిన్ను 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 కన్నానే, ఎన్ని జన్మలైనా అంటానే, నా ప్రేమరకు నా కూతురే అని. ఇంకా బట్టలు విండలేను. ఇది మా అక్షయ సైకిల్ పైనకెళ్ళి తీసినాం. ఇల్లు మొత్తం క్లీన్ చేసినాం, మంచిగా ఫ్లోర్ అంతా నీట్గా అయింది. పైన మొత్తం సదిరేసినాం మంచిగా నీట్గా. మొత్తం చెత్త చెత్త ఉండే. ఇద్దరు అన్నారు, చిన్న ఆమె పెద్ద ఆమె, ఇద్దరు అలసిపోయారు. ఏమి ఎక్కువ తిరిగి అలసిపోయింది, ఈమె నిద్ర వచ్చి వండుకుంది. ఇద్దరు వండుకోరు. మొత్తం చెత్త మొత్తం క్లీన్ అయిపోయింది. టైం 6:13. ఈ అమ్మ జీవితం 6:15 అవుతుంది. స్నానాలు మొత్తం చేసి రెడీ అయిపోయినాం. ఫీలింగ్ గుడ్, అంటే ప్రశాంతంగా పీస్ఫుల్ గా గుళ్ళకి పోయినట్టు మంచిగా ప్రశాంతంగా ఉంది. అట్లా రోజు ఉండదా? కావేరి మాట్లాడతా అంటే నన్ను మాట్లాడని ఇష్టలేదు. ఏంది రోజు ఇల్లు ఇట్లానే ఉంటది, కాకపోతే నేను ఒక్కరోజు నేను రెస్ట్ తీసుకున్నందుకు డబల్ పని పడ్డది. పైన ఏమేమి ఉన్నాయని పైన సెట్ చేసినాం, కానీ ఇల్లు ఏం దుంపలేం. మామూలుగా బూజుతోటి ఇట్లా అన్నాం. సంక్రాంతి వస్తుంది కాబట్టి. సంక్రాంతి కాదు, శివరాత్రి. సో సంక్రాంతి ఆ సంక్రాంతి బ్లాగ్లు అవి చూసి ఊకే సంక్రాంతి ఇవే గుర్తుకొస్తాయి. ఆ శివరాత్రి ఉంది కాబట్టి మామూలుగా ఇల్లు దుంపినాం అంతే. ఇంతగా ఇంకా మొత్తం డీప్ గా క్లీన్ చేస్తే రేపు అవుతుంది వచ్చిన తెలిసి మా పిల్లలకైతే. చూసిండ్రు కదా, అది నేను ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నందుకే అట్లుంది. ఇప్పుడు నేను మామూలుగా ఎక్స్ట్రా పనులు కూడా మేము చేసుకున్నాం. ఇంకా బట్టలు కూడా నిండా నేను ఉన్నాయి అట్లనే. ఇవైతే ఇప్పుడు ఈ పనులు మా ఆయన మిషన్లు ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసుకునేసరికి ఇంత టైం అయింది. ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు అని మా ఆయన కూడా హెల్ప్ చేసిండు. ఇద్దరం చేసుకున్నాం. ఎందుకంటే నాకు జ్వరం బట్టి వచ్చినట్టు అవుతుంది, ఎట్లా అవుతుంది కాబట్టి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఏం చేసినావు, ప్రతి ఒక్కరు అట్లనే అంటారని చాలా మంది నాతో చెప్పారు. ఎందుకు మా నన్ను కూడా మా ఆయన అట్లనే అంటాడు, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు, ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నేను ఇంట్లో చేస్తున్నా, వంట చేసిస్తా, ఒక్కొక్కసారి కాకపోయినా ఇంకొకసారి చేస్తా, ఏం నచ్చిందో. ఇంటికి రాగానే ఇల్లు ఎట్లా ఉంచుతానో మంచిగా ఉంచుతాను బా. నేను ఇంటికి రాగానే ఇట్లా ఇప్పుడు ఈ రోజు ఎట్లుందో అట్లనే ఉంటది. నిజం, ఇట్లానే ఉంటది. కాకపోతే నాకు నేను ఒక రోజు రెస్ట్ తీసుకుని కావద్దు, ఎప్పటికీ సర్దుతనే ఉంటేనే ఇల్లు అట్లా ఉంటది. కాకపోతే నేను ఇట్లా నీట్గా నేనేదో గొప్ప అని నేను చెప్తలేదు. ఎందుకు ఈ వీడియో చేసిన అంటే, ఇది నా సొంతంగా నా ఆలోచనతోటి నేను చేసినాను.
నేను ఇప్పుడు ఇంట్లో ఇది చూసుకుంటున్నా కాబట్టి మా ఆయన బయటకు పోయి పని చేస్తాడు. మా ఆయన కూడా నేను చేయడం ఆయన ఏంది గొప్ప అని చెప్పు. చెప్పు కాదు నీకేమనిపించిందో చెప్పు. నేను ఈ వీడియో తీసినందుకు ఇది పచ్చిగా ఉంది నెత్తి ముందే సర్దైంది కాబట్టి ఇంతకుముందే మా సానాలైన అందుకే వేసుకున్నా కానీ షైన్ కాదు కానీ చూసేటోళ్ళు కొంతమంది డీప్ గా చూసి కామెంట్ చేస్తారు కదా. ఇప్పటి వరకు అయితే మాకు బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు. చెప్పు బావా. నేను చెప్పాలి. మా ఆయన బయటకు పోయి పని చేస్తున్నాడు. నేను ఇంట్లో ఆయనకు సపోర్ట్ ఇచ్చేటట్టుకి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా అందరూ అట్లనే చేస్తున్నారు. కానీ లేడీస్ ఇంట్లో ఏం చేస్తున్నారు అని మాత్రం ఎవరు అనొద్దండి అంతే. ఇద్దరు సమానమే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నువ్వు చెప్పు. నిన్ను కనుక్కోవాలి. లైక్ చేయండి, నీకు షేర్ ఎట్లా చేయండి, అనిపించింది ఛానల్ని చెప్పు. సబ్స్క్రైబ్ మా చేయండి. ఆయన కూడా చేసిండు ఈరోజు ఎందుకు మంచిగానే చేసింది, మంచిగా అనిపించింది. మంచిగానే చేసినా కాదు రోజు ఇట్లనే ఉంటది. ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఆయన ఇంటికెళ్ళి నాకేముంటదంటే ఆయన ఇంటికి రాగానే ఆయనకి నీట్గా ఉండాలి, ఆయనకి ప్రశాంతంగా ఉండాలి అని నేను అనుకుంటా. అందుకే ఫోన్ చేసి ఊరికే ఎప్పుడు వస్తున్నావు వచ్చేసరికి మళ్ళీ నీట్ కొంచెం సెత్తున్నా నూకేసి పెట్టేస్తాడు. ఎందుకంటే ఇల్లు నీట్గా ఉంటే మనం ప్రశాంతంగా మళ్ళీ ఉంటాం. చిన్న మన పిల్లలు మా చిన్న ఆమె అయితే ఊరికే ఏం దొరుకుతుందా అని చెప్పి నోట్లో పెట్టుకుంటా. అందుకోసం ఇట్లా ఎప్పుడు క్లీన్ ఉంచుతాం అంతే. మీ సపోర్ట్ మాకు కావాలి. ఇంకా మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తాం. మా ఛానల్ పేరేమో జల్సా ఫ్యామిలీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వంట చేయాలి రోజు సండే. ఓకే బాయ్. సండే కాదు ఈరోజు.